హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవి. నేను ఒక వెల్నెస్ కోచ్ని. ఇదే కమ్యూనిటీలో 5 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను. ఈరోజు మనం వాటర్ గురించి తెలుసుకుందాం. అసలు వాటర్ అంటే ఏమిటి, వాటర్ వల్ల ఉపయోగాలు ఏంటి, వాటర్ తీసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి అని దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? అసలు వాటర్ అంటే ఏమిటి అంటే కనుక ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశికి కూడా వాటర్ అనేది అవసరం. అవునా? ఎందుకంటే కనుక జంతువులకే కానీ, పక్షులకే కానీ, మొక్కలకే కానీ వాటర్ అనేది లేకపోతే కనుక ఏ జీవరాశి కూడా బ్రతకలేదన్నమాట. మన బాడీ కూడా 70% అనేది వాటర్తోనే నింపబడి ఉందన్నమాట. ఇందులో మనం వాటర్ అనేది అసలు ఒక వ్యక్తి ఎంత వాటర్ తీసుకోవాలి అనేది ఎలా తెలుసుకోవాలంటే కనుక ఒక వ్యక్తి ఎంత ఎత్తున్నాడు, ఆ ఎత్తుకి ఎంత బరువు ఉన్నారు, ఆ బరువుకి ఎంత వాటర్ అనేది తీసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక వ్యక్తి 60 కేజీలు అనేది బరువు ఉంటే కనుక అతనికి 3 లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఆ వ్యక్తి ఎక్కువగా కష్టపడితే కనుక, చెమట పట్టిలాగా ఎక్కువగా పనులు ఏమైనా చేస్తే కనుక అతను ఒక లీటరు ఎక్స్ట్రా వాటర్ అయినా తీసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే కనుక వాటర్ లాస్ అయిపోతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు కష్టపడతారు కాబట్టి తీసుకోవచ్చు. కానీ అదే వ్యక్తి ఎక్కువగా జాబ్ చేయడమా, అలా ఇంట్లో ఉండి ఏ పని చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అయితే కనుక 3 లీటర్స్ అనేది సరిపోతుంది అనమాట. ఎందుకంటే కనుక వాళ్ళు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోరు. అవి తీసుకోవడం కూడా చాలా గ్రేట్ అనమాట. అందుకని వాళ్ళకి ఏమీ ఎక్స్ట్రా అవసరం లేదనమాట. కానీ అసలు మన బాడీకి తగ్గట్టుగా వాటర్ ఇవ్వకపోతే కనుక మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయంటే కనుక బాగా గ్యాస్ట్రిక్ వచ్చేయడం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేయడం కానీ, బాగా హెడేక్ వచ్చేయడం కానీ, చాలామందికి హెడేక్ వచ్చేస్తుంది అని చెప్పేసి ట్యాబ్లెట్స్ వేసేస్తూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్స్ వైపు వెళ్ళిపోవడం కాదు, అసలు మనకి హెడేక్ ఎందుకు వస్తుంది అని తెలుసుకోవాలన్నమాట. అంటే మనకి హెడేక్ ఎందుకు వస్తుంది, మన బ్రెయిన్కి తగినంత వాటర్ అనేది లేకపోతేనే మనకి హెడేక్ వస్తుంది అనమాట. మన బ్రెయిన్లో మన తల వెంట్రుక కంటే కూడా చాలా సన్నటి నరాలు మన బ్రెయిన్లో ఉంటాయి అన్నమాట. వాటికి బ్లడ్ వెళ్ళాలి అంటే కనుక బ్లడ్ అనేది చాలా పల్స్గా ఉండాలంటే కనుక మనం వాటర్ని తాగుతూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన వాటర్ తాగమో బ్లడ్ అనేది చిక్కుమడిపోయి ఎక్కడికక్కడికి స్ట్రక్ అయిపోవడం వల్ల మనకి విపరీతమైన హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. చాలామందికి స్ట్రోక్ వచ్చిందని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కొంతమందికి అయితే నాకు మైగ్రేన్ వచ్చేసింది, బాగా ఒక పక్క లాగేస్తుంది, ఇలా అని చెప్తూ ఉంటారు. కానీ మనకి బాడీకి తగినంత వాటర్ అనేది ఇవ్వకపోతే కనుక మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలామందికి స్కిన్ అలర్జీస్ వచ్చేయడం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడతాం కానీ, అంటే చాలామంది ఫేస్కి రకరకాల ఆయిల్ క్రీమ్స్ రాసేస్తూ ఉంటారు. స్కిన్ అలర్జీస్కి చాలా ఆయింట్మెంట్స్ రాసేస్తూ ఉంటారు. అంటే అసలు స్కిన్లో మనకి ఒక పింపుల్స్ వచ్చినాయి అంటే కనుక మన లోపల ఏయో ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల, ఇలాంటివి కొన్ని ఫుడ్స్ తినడం వల్ల మనకి స్కిన్ అనేది పాడైపోతూ ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే కనుక మన పైనే క్రీమ్స్ అప్లై చేసేయడం కాదు. ఆ ప్రాబ్లం అనేది లోపల నుంచి వచ్చింది కాబట్టి లోపల నుంచి మనం ఇవ్వాలి. ఎలా అంటే కనుక మనం వాటర్ అనేది ఇస్తే కనుక ఆ వాటర్ వల్ల మనలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మనకి బాడీ అంతా బరువు అనేది లేకుండా చాలా తేలిగ్గా ఉంటుంది. చాలామంది వేస్ట్ ఎప్పుడైతే బాడీలో ఉండిపోతూ ఉంటుందో బరువు అయిపోతూ ఉంటుంది. బాడీ అంతా కూడా బరువు అయిపోయి ఏమీ తెలియదు. అంటే నడుస్తుంటే కాళ్ళంతా వాపులు వచ్చేసి నీరు పట్టేసి నడుస్తుంటే జుమ్ అని అంటే తిమ్మిర్లు కట్టేయడం కానీ ఇలా అనిపిస్తూ ఉంటుంది. వాటి ఏం చేయాలి అంటే కనుక వ్యర్థాలను బయటికి పంపించడానికే చూడాలి. మరి ఎలా బయటికి వెళ్ళిపోతాయి అంటే కనుక మనం వాటర్ని తీసుకోవాలి. ఎప్పుడైతే మనం వాటర్ తీసుకున్నామో ఆ లోపల నుంచి ఆ వ్యర్థాలు ఎప్పుడైతే వాటర్ ఇచ్చామో ఆ వ్యర్థాలన్నీ బయటికి పోతాయి. ఎలా పోతాయి అంటే కనుక మోషన్ రూపంలో కానీ, యూరిన్ రూపంలో కానీ, చెమట ద్వారా కానీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మనకి బాడీ అంతా చాలా తేలిగ్గా ఉంటుంది. అప్పుడు మనకి ఎలాంటి స్కిన్ అలర్జీస్ ఉండవు. చాలామంది స్కిన్ అలర్జీకి రకరకాల హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, రకరకాల ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ స్కిన్ అలర్జీకనే కాదు, షుగర్ కనో, బీపీ కనో, థైరాయిడ్ కనో ఇలాగే అన్నిటికీ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ కొంచెం వాటరే తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనం కొంచెం వాటర్ తీసుకుంటూ ఉన్నామో మన కిడ్నీకే ఇబ్బంది అవుతూ ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం వచ్చినాయి అంటే కనుక మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్లే మనకి కిడ్నీలో రాళ్ళు రావడం కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తున్నాయంటే మనం వాటర్ తీసుకోకపోవడం వల్లే.
అందుకే మనం బాడీ తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎంత వాటర్ తీసుకోవాలో కూడా మనం తెలుసుకోవాలి. అది ఎలా తాగాలో కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అంటే చాలామంది మార్నింగ్ లేవగానే టీలు కాఫీలుతో స్టార్ట్ చేస్తారనమాట. అలాగే ఎప్పుడు కూడా మనం చేయకూడదు. మనం మార్నింగ్ లేచాము అంటే కనుక వాటర్ని గోరెచ్చని నీళ్ళు తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు గోరెచ్చని నీళ్ళు తాగుతూ ఉన్నారో మన లోపల ఉన్న వ్యర్థాలన్నీ కూడా బయటికి మోషన్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. మన స్టమక్ అంతా చాలా క్లీన్గా ఉండి చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగా మీరు వాటర్ని ఇస్తూ ఉండాలి. అలాగే మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు కూడా చేస్తున్నారనిపించుకుని ఒక అరగంట ముందే వాటర్ని ఆఫ్ చేసేయాలన్నమాట. భోజనం చేసినప్పుడు మనం వాటర్ ఎక్కువగా తీసుకోకూడదు. భోజనం చేసిన తర్వాత ఒక అరగంట అయ్యాక మళ్ళీ వాటర్ని కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు టైం ప్రకారంగా వాటర్ని డిజైన్ చేసుకుని మీరు తీసుకుంటూ ఉంటారు, తగినంత మీ బాడీకి తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకుని తాగుతారో మీలో ఉన్న వ్యర్థాలన్నీ బయటికి పోతాయి. మీ స్కిన్ గ్లో వస్తూ ఉంటుంది. చాలామందికి మెడ దగ్గర బ్లాక్గా ఉండడం కానీ ఇక్కడ తలపైన నుదురు మీద కూడా బ్లాక్గా ఉండడం కానీ జరుగుతుంటుంది. వాళ్ళకి ఫ్యాట్ అంతా కూడా వేస్ట్ అంతా కూడా అక్కడ చేరిపోతూ ఉంటుంది అనమాట. అదంతా కూడా క్లీన్ అవుతూ ఉంటుంది అనమాట. మన స్కిన్ గ్లో వస్తూ ఉంటుంది. మనకి ఏయో క్రీమ్స్ రాస్తే గ్లోనెస్ రాకూడదు. మనం ఏదైతే ఫ్రూట్స్ తింటామో, మనం ఏదైతే వాటర్ని ఇస్తామో, మంచి ఫుడ్ ఏదైతే ఇస్తామో దానివల్ల మన స్కిన్ అనేది మన ఫేస్ అనేది గ్లోగా కనిపించాలి తప్ప బయట నుంచి ఏ క్రీమ్స్ వల్ల వాటి వల్ల మనకి గ్లోనెస్ రాకూడదు. ఓకేనా? మన లోపల ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం నార్మల్ చేసుకోవచ్చు. అది ప్రతిదీ కూడా మనం ఏదైతే ఇస్తామో దాని తగ్గట్టుగానే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు చేయాలి అంటే కనుక మనకి ఈ ప్రాబ్లమ్స్ మనకి ఉండకపోవచ్చు, కానీ ఎవరికైనా ఉంటాయి కదా, వాళ్ళైనా మార్చుకోగలుగుతారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుద్దాం.